మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సినిమాలో పాత్రధారులు మద్యం తాగుతున్నప్పుడు తెరపై కనిపించే హెచ్చరిక ఇది. ఇలా ఎంత అవగాహన కల్పించినా ఆల్కహాల్ని చాలా మంది వదులుకోలేకపోతున్నారు. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. వీకెండ్స్ లో తాగి ఎంజాయ్ చేస్తుంటారు. తాగటం వరకు ఏమీ ఇబ్బంది లేదు. తాగి తోలడంతోనే అసలు చిక్కొచ్చింది. పరిమితికి మించి పెగ్గులేస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడిన సినీ సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం. నవదీప్. యువ హీరో నవదీప్ తాగి కార్ని నడపడమే కాకుండా ఆపమన్న పోలీసుల మాట వినకుండా అర్ధరాత్రి నడి రోడ్డుపై చేజింగ్ సీన్ చేసి వార్తల్లో నిలిచారు. చివరికి అతన్ని పట్టుకున్న ట్రాఫిక్ అధికారులతో మిస్బిహేవ్ చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. శివబాలాజీ. యువ నటుడు శివబాలాజీ ఎక్కువగా డ్రింక్ చేసి వాహనం నడిపారు. 2012లో హైదరాబాద్లోని భారతీయ విద్యా భవన్ వద్ద పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే సమయంలో మీడియా గుమిగూడడంతో శివబాలాజీ సహనాన్ని కోల్పోయి ప్రవర్తించారు. సూర్యంత్. పోలీసుల లెక్కల ప్రకారం రక్తంలో 30 మిల్లీగ్రాములు మాత్రమే ఆల్కహాల్ ఉండాలి. కానీ ఈ పరిమితి దాటి 70 మిల్లీగ్రాములు ఉన్నప్పటికీ BMW కారు నడిపి నటుడు సూర్యంత్ దొరికారు. మత్తు పూర్తిగా దిగే వరకు పోలీసులు అదుపులో ఉండి బయటపడ్డారు. రాజా రవీంద్ర. నెగిటివ్ రోల్స్ పోషించే రాజా రవీంద్ర అత్యధికంగా ఆల్కహాల్ తీసుకుని కారు నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. కోర్టు వరకు వెళ్లి ఫైన్ కట్టి బయటపడ్డారు. BVS రవి. పోలీసుల సాధారణ చెకప్ లో రచయిత, డైరెక్టర్ BVS రవి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు దొరికిపోయారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఫెయిల్ కావడంతో ఇతనిపై కేసు బుక్ చేశారు. కోనా వెంకట్. తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ చిత్రాల రచయితగా పేరు తెచ్చుకున్న కోనా వెంకట్ మద్యం మత్తులో ఇరుక్కున్నారు. ఓసారి పరిమితికి మించి తాగి కారు నడుపుతుండగా పోలీసులకు చిక్కారు. పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్ లో కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నారు. భరత్. మాస్ మహారాజ్ రవితేజ్ తమ్ముడుగా నటుడిగా అందరికీ పరిచయమైన భరత్ అనేక సార్లు స్టేషన్ మెట్లు ఎక్కారు. తాగి వాహనం నడపడమే కాకుండా మద్యం మత్తులో నడి రోడ్డుపై న్యూసెన్స్ చేయడంతో భరత్ కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. సాయి రోహిత్. వర్ధమాన సినీ హీరో సాయి రోహిత్ కాయ్ రాజా కాయ్ ఫేమ్ జూబ్లీహిల్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. ఫుల్గా తాగి కారు నడుపుతున్నందుకు ఇతనిపై కేసు నమోదు చేశారు. నిఖిల్. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ 2011 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాడు. అతను నడుపుతున్న కారు పరిస్థితిని గమనించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నారు. నిఖిల్ ఫుల్ గా తాగి ఉన్నాడని గుర్తించి కారుతో పాటు అతన్ని కూడా రాత్రంతా స్టేషన్లో ఉంచి ఉదయాన్నే ఇంటికి పంపించారు.